హైదరాబాద్లో గన్ కల్చర్ మళ్లీ పురుడు పోసుకుంటోంది. శివారు ప్రాంతాలే లక్ష్యంగా దోపిడీలు, దొంగతనాలు పెచ్చుమీరుతున్నాయి. యూపీ, బీహార్, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన ముఠాలు నగరంలో మాటువేసి ఉన్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో నివాసం ఉంటూ ఒంటరి ఇళ్లు, షాపులు, బంగారం దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళల్లోనూ నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దోచుకుంటున్నారు. ఒకప్పుడు కత్తులు, రాడ్లు, ఇతర మారణాయుధాలు చూపి బెదిరించే ఈ దోపిడీ ముఠాల చేతికి ఇప్పుడు కొత్తగా తుపాకులొచ్చాయి. వాటితో బెదిరింపులకు పాల్పడటమే కాదు, ఏకంగా ప్రాణాలు సైతం తీస్తున్నారు. నగరంలో ఈ గన్ కల్చర్ పెరగడానికి ప్రధాన కారణం అత్యంత సులభంగా తుపాకీలు లభ్యమవ్వడమే. ఎలాంటి లైసెన్స్ లేని తుపాకీలు, హ్యాండ్మేడ్ గన్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. యూపీ, బీహార్తో పాటు దేశ సరిహద్దు ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో వీటిని నగరానికి తెప్పిస్తున్నారు. సరిహద్దుల్లో తనిఖీలు సరిగ్గా లేకపోవడంతో ఈ అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోంది.